మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. కానీ నిన్న ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తూ ఉంటే నీకు గజమాలలు, సన్మానాలు ఒక పక్క, ఇంకొక పక్క కొడతాం, చంపుతాం, నరుకుతాం, ఊరిపై ఉన్మాదులను వదిలిన జగన్. ఇంకొక పక్క ప్లే కార్డ్స్. రెండు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. మొదటి నుంచి కూడా నేను బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని చెప్పేసి 4 మాసాల్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి ఏమి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేను. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కించి గుంటూరు పంపించాడు. పోలీస్ హెరాస్మెంట్తో 6వ తారీఖు ఆయన గుంటూరు పంపితే పోలీస్ హెరాస్మెంట్తో చనిపోతే ఆయన సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు మందు తాగాలి. కానీ ఒక రాత్రి గుంటూరులో పండుకొని తెల్లవారి పొద్దున గుంటూరు నుంచి బయలుదేరి నేను 17వ తారీఖు చెప్పినట్టు వాళ్ళ బంధువులు అవమానపరిస్తే బయలుదేరి నువ్వు వెళ్ళి చావు అంటే బయలుదేరి అతను చచ్చాడు తప్ప పోలీస్ హెరాస్మెంట్లో అయితే సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చేటప్పుడు తాగాలి. కానీ నీ బంధువుల హెరాస్మెంట్ వల్లనే గుంటూరు నుంచి సత్తెనపల్లి బయలుదేరి వచ్చేటప్పుడు చచ్చిపోయాడు. పైగా అతను మందు తాగింది 6వ తారీఖు, చనిపోయింది 9వ తారీఖు, ప్రభుత్వం వచ్చింది 12వ తారీఖు. ఇక ఎప్పుడు పోలీస్ హెరాస్మెంట్? నువ్వేసుకున్నటువంటి అధికారులే, నీ అధికారులే పోలీస్ స్టేషన్లో కూడా 2 పార్టీలని, 2 వర్గాలని కౌంటింగ్ రోజు గొడవలు అవుతాయని చెప్పేసి
తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని స్టేషన్కి పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నేల మీద కూర్చున్నారు. ఈ శివనాగ మల్లేశ్వరరావు మాత్రం కుర్చీ మీద కాలు వేసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చున్నటువంటి సందర్భం. మరి ఇంకా పోలీస్ హెరాస్మెంట్ ఎక్కడ? కావాలని పోలీసుల మీద నిందేసి నీ అప్పుల భాగవతం బయటపడుద్దని చెప్పేసి ఆ రోజున పోలీసుల మీద నిందేశారు. ఆ రోజునున్నటువంటి సిఐ కూడా 100కి 100 పాళ్ళు ఎలక్షన్ రోజు కానీ, ఎలక్షన్ ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ వారికే సహకరించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఉదాహరించాడు ఆయన పెదనెమలపురికి సంబంధించినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ విషయంకి వచ్చేటప్పటికి. ఈ గుత్తా లక్ష్మీనారాయణ విషయం కూడా ఈయన విశాఖపట్నంలో ఫర్నిచర్ వ్యాపారం ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద అప్పులు ఇస్తుంటాడు. ఇతను అప్పుల పాలై ఇతనికి ఇవ్వాల్సినటువంటి బాధితులు డిఎస్పికి కంప్లైంట్ చేస్తే డిఎస్పి పిలిస్తే వాళ్ళ కంప్లైంట్ మేరకు నేను అంత ఇవ్వాల్సినంత అవసరం లేదండి, నాకు 15 రోజులు సమయం ఇస్తే నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను 14 లక్షలు మాత్రమే ఇవ్వాలి అని చెప్తే 15 రోజులు టైం డిఎస్పి ఇస్తే బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా ఉన్నటువంటి అప్పుల వల్ల నాకున్న సమాచారం మేరకు ఆయన ఇల్లు కూడా జప్తు జరిగిందని, ఆ అవమానానికి అతను ఆత్మహత్య చేసుకుంటూ అతను పెట్టినటువంటి వీడియో మరి అది కూడా ఫేకే. మీకు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ తల్లి మా తెలుగుదేశం సభ్యత్వం ఉంది, తీసుకురా చూపించు. అతని తల్లికి అతనే 100 రూపాయలు కట్టి మా తెలుగుదేశం సభ్యత్వం ఇప్పించాడు. మొన్న జరిగినటువంటి సభ్యత్వంలో ఈ రెండు కూడా ఒక నీకున్నటువంటి క్రిమినల్ మైండ్ ఆలోచనతో నువ్వు దురుద్దేశంతో పల్నాడు ప్రజల్ని అవమానపరిచే విధంగా నిన్న నీ ర్యాలీలో 2 ప్రాణాలు బలికొన్నావు. ఇంకో పోలసాని జయవర్ధన్ రెడ్డి, చిల్లి సింగయ్య వీళ్ళిద్దరు ప్రాణాలు బలికొన్నావు నీ అరాచక ర్యాలీ వల్ల, నీ పైశాచిక ప్రవర్తన వల్ల. అలాగే అన్నం పున్నమ్మ అనే ఆమెకి భృగుబండ విలేజ్ ఆమె కూడా లెగ్ ఫింగర్స్ ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మీ సాక్షిగా అనేక ప్రజా సమస్యల మీద నిరసన తెలియజేయాలి అని చెప్పేసి మేము పిలిపిస్తే రాత్రే వచ్చి గేట్లకు తాళాలేసి పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భం మీ సాక్షిగా అనేక సార్లు చూశారు మీరు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎన్నికలు డిక్లేర్ చేసే వరకు కూడా ఇంటి నుంచి బయటికి రానియకుండా ఇల్లు కూడా ముట్టడించి, ఆఫీస్ ముట్టడించి, ఆఫీస్ బగలగొట్టి ఇల్లు బగలగొట్టడానికి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి నీ రాక్షస పాలనలో. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్ నుంచి కిందకి దిగనీళ్ళ పరిస్థితి. కానీ నిన్న ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది, అప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుంది అనడానికి తేడా నిన్న నీ అరాచక ర్యాలీ. నీకు ఇచ్చింది 3 వెహికల్స్కి వెళ్ళి 100 మందితో వెళ్ళి పరామర్శించమని. నిన్న నువ్వు పరామర్శించావా, దాడికి వెళ్ళావా, బెదిరించావా, నువ్వెవరిని బెదిరిస్తున్నావు,
నీ బెదిరింపులకు బెదిరేవాడు ఎవడన్నా ఉన్నాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి. పైగా నిన్న ఆయన కమ్మవారి మీద నేను ఇంకా కొన్ని ఉన్నాయి మీకు చూపించాల్సినటువంటి. నిన్న ర్యాలీలో వాళ్ళ నాయకులు సృష్టించినటువంటి అరాచకాలు ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా? నిన్న మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్, పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి, రాక్షసత్వానికి 100కి 100 పాళ్ళు నిదర్శన. నిన్న నీ వల్ల చనిపోయినటువంటి 2 చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడో 13 నెలల క్రితం బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయిన వాళ్ళని ఒక్క క్షణం ఆగి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో చేయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా. నీకు ఇచ్చిన సమయం ఎంత? నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత? ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని హడావుడిగా వెళ్ళానని నన్ను అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి? నువ్వు బ్రేక్ చేసినటువంటి నీ షెడ్యూల్ సమయం ఎంత? నేను అనుకున్నాను నేను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని. ఎందుకంటే రాత్రి అక్కడే 7 అవుతుంది, మళ్ళీ తిరిగి వస్తా చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో, నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ 10ంటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. నీ వల్ల, నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల 2 ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. అలాగే నిన్న పాపం ఆయన ఒక మొసలి కన్నీరు కార్చారు కమ్మవారి గురించి. పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు? వాళ్ళందరి చేత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.